హాయ్ హలో పీప్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ షేర్ రాంగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే ఈరోజు తమిళనాడులో ఉన్న అరుణాచల ఈశ్వరుడి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఈ వీడియోలో అరుణాచలం యొక్క గుడి గురించి, గోపురాల గురించి, ప్రసాదాలు ఎక్కడ తీసుకోవాలి, పార్కింగ్ ఎక్కడ చేయాలి, మంచి ఆంధ్ర భోజనం ఎక్కడ దొరుకుతుంది, ఇవన్నీ తెలుసుకొనేయాలంటే ముందు వెళ్ళి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా అరుణాచలం గురించి చెప్పాలంటే ఇక్కడ మనకి తిరుమల ఎలాగో తమిళనాడులో అరుణాచలం అలాగండి. ఈశ్వరుడి ఆజ్ఞ లేనిదే అరుణాచలంలో అడుగు కూడా పెట్టలేం అంటారండి. గిరి ప్రదక్షిణ చేస్తే మన పాపాలన్నీ పోతాయంటారు. చిత్రగుప్తుడు మన పాపాలు రాసే ముందు అరుణాచలానికి ముందు, అరుణాచలానికి తర్వాత అని మన పాపాలు రాస్తాడంటండి. నేను ఇది మూడోసారి అరుణాచలానికి వెళ్ళడము. అరుణాచలం గుడి బయట మొత్తం 4 గోపురాలు ఉంటాయండి. ఇది రాజగోపురం. నేను దీని బయటే కార్ పార్కింగ్ చేశాను. మీరు ఎక్కడ కార్ పార్కింగ్ చేశారో గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే తర్వాత అయితే మర్చిపోతారు. నేనైతే రాజగోపురం నుంచి లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళిన వెంటనే లెఫ్ట్ సైడ్ సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే కనిపిస్తుంది. ముందుగా ఈయనని దర్శించుకొని తర్వాత పెద్ద ఆయన దగ్గరికి అయితే వెళ్ళిపోండి. ఈ గోపురాలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో, ఆకాశాన్ని తాకుతున్నట్టయితే ఉన్నాయండి. దాని చుట్టూ పావురాలు తిరుగుతుంటే నాకైతే సూపర్ అనిపించింది. అండ్ ఈ కోనేరు కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇది గుడి యొక్క ఆర్కిటెక్ట్ అండి. మీరు గుడిలోకి ఎంటర్ అయిన వెంటనే రెండవ గోపురం తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే మీకు కనిపిస్తుంది. ఇప్పుడు గోపురాలు చూపిస్తారండి. ఇదండి, ఇక్కడ 2 గోపురాలండి, నా వెనకాల 2 గోపురాలు, అండ్ ఇక్కడ నా రైట్ సైడ్ 3 గోపురాలు, నా ముందర 2 గోపురాలండి. మొత్తం 9 గోపురాలు. ఇంకా నా దర్శనం అయితే అయిపోయిందండి. బయటికి అయితే వచ్చేసాను. బయటకు వచ్చిన వెంటనే రైట్ సైడ్ వెంకటేశ్వర స్వామి గుడి అండ్ ఈ విగ్రహాలు అయితే కనిపిస్తాయండి. వీటిని కూడా దర్శించుకొనేసా. ఇంకా గర్భగుడి లోపల నుంచి బయటకు అయితే వచ్చేసాను. గర్భగుడి వెనకాల మనకి ప్రసాదాలు ప్రొవైడ్ చేస్తున్నారండి. ముందు గర్భగుడి ముందర అంటే రెండో గోపురం దగ్గర ప్రసాదాలు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు గర్భగుడి వెనకాల అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నేను మార్నింగ్ ఎప్పుడో 8కి దర్శనానికి పోయానండి. ఇప్పుడు టైం 12:30 అవుతుంది. కాబట్టి ప్రసాదాలు కొద్ది గట్టిగానే తిన్నామని అయితే ఫిక్స్ అయిపోయాము. సో ఎంత గట్టిగా అంటే అవి నా చేతిలో కూడా పట్టట్లేదండి. ఇంకా ఆమె నా చేతిలో పట్టేట్లుగా నాకు సెట్ చేసి అయితే ఇచ్చేసింది. ఇంకా దాన్ని చేతిలో పట్టుకొని అలా బయటికైతే నేను వచ్చేసాను. ఇంకా ఈ ప్రసాదాలన్నీ తీసుకొని బయటికైతే వచ్చేసాను. అండ్ ప్రసాదాలన్నీ ఒక చోట పెట్టాము. చూసారా ఎన్ని ఉన్నాయో, అండ్ ఒక్కొక్కటే తిని ఎలా ఉన్నాయో చెప్తాను. ముందుగా చక్కెర పొంగల్ అండి. నోట్లో పెట్టిన వెంటనే అలాగే కరిగిపోతుంది. అసలు నాకైతే ఈ చక్కెర పొంగలి చాలా చాలా బాగా నచ్చేసింది. అండ్ నెక్స్ట్ అరిసె తీసుకున్నానండి. అరిసె ఇది చక్కెర అరిసె అండి. మనం ఇక్కడ బెల్లంతో చేస్తాము, వాళ్ళు అక్కడ చక్కెరతో చేస్తారు. అండ్ లాస్ట్గా నిప్పట్టు అయితే ఎత్తుకొని నోట్లో పెట్టి కొరిగితే మంచి క్రంచీగా ఉన్నిందండి. అయినా ఈ ఫుడ్ గురించి కానీ రివ్యూ ఎందుకులేండి, చాలా చాలా అంటే చాలా బాగుండింది. ఇది రమణ మహర్షి ఆశ్రమం అండి. దీని గురించి ఇంకో వీడియోలో అయితే చెప్తాను. అండ్ మన తెలుగు వారికి చక్కనైన వెజ్ భోజనం కావాలంటే తప్పకుండా అరుణాచలంలో అమృతం అనే రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోండి. చాలా అంటే చాలా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ మనకి రాగి సంగటి, మినీ మీల్స్, గుత్తి వంకాయ బిర్యానీ, వెజ్ బిర్యానీ అండ్ ఆంధ్ర భోజనం అయితే దొరికేస్తుందండి. ఇక్కడ మీకు మెనూ కూడా పెడుతున్నాను, కాస్ట్ కూడా చూసుకోండి. అండ్ ఫస్ట్ అయితే వాళ్ళు పానకం అయితే తెచ్చిచ్చేసారండి. చాలా అంటే చాలా బాగుంది. మంచి స్వీట్గా మిరియాలు వేసి చాలా అయితే చక్కగా ఇచ్చారు. అండ్ ఈ ప్లేట్స్ చూసారా, మేము 4 ఫుల్ భోజనం అయితే చెప్పేశాము. అక్కడ చిన్నగా ఒకటి బ్రౌన్ కలర్లో చూసారా, అది చిన్న రాగి సంగటి అండి. వీళ్ళు ఈ భోజనానికి నాకైతే చాలానే ప్రొవైడ్ చేశారండి. మంచిగా పప్పు, సాంబారు, కుర్మా, రసము, పులుసు అండ్ పెరుగు. ఇవే కాకుండా
3 పచ్చళ్ళు, 3 తాలింపులు, ఒక్క స్వీటు అండ్ ఒక చిన్న బౌల్‌లో పలావ్ రైస్ కూడా ఇచ్చారండి. నేను ముందుగా కొద్దిగా పలావ్ రైస్ తిన్నాను. నాకైతే ఇది చానా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ మన ఆంధ్ర స్టైల్‌లో లాగా 2 గరిటెలు అన్నం వేపించుకొని, 2 స్పూన్లు నెయ్యి దానిపైన వేసి, అలా పప్పుల పొడి తీసుకొని, దాన్ని కూడా మిక్స్ చేసేసి, అండ్ అప్పలం తీసుకొని, దాన్ని క్రంచీ చేసి, దాన్ని వేసేసి, కలిపి అలా నోట్లో పెట్టుకుంటే అల్టిమేట్ అండి. ఇంక మా తమ్ముడు ఇవన్నీ కాదు అని చెప్పి పన్నీర్ గూడా చెప్పేశాడు. ఇదెలా ఉందిరా అంటే మాత్రం సమాధానం ఇవ్వటం లేదు. ఏమన్నా అంటే ప్రోటీన్ అంటున్నాడు. ఇంక నేను ఫైనల్‌గా పెరుగేసుకొనైతే ఫినిష్ చేసేశాను. మా బిల్లు టోటల్‌గా 1030 అయితే అయింది. ఇంక పాన్ వేసేశాడు. ఎపిసోడ్ అయిపోయింది అని మాత్రం అనుకోకండి. ఎపిసోడ్ 2 అయితే ఉంది. ఇక్కడి నుండి పాండిచ్చేరి ఎళ్ళిపోయాము. పాండిచ్చేరిలో ఏ బీచెస్ విజిట్ చేశామో, ఏ రెసిడెన్సీలో దిగామో, ఎక్కడ షాపింగ్ చేశామో అన్నీ చూపిచ్చేస్తా. స్టే ట్యూన్డ్. బాయ్.